హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. మేష రాశి వారి వ్యక్తిత్వం, లక్షణాలు, గుణగణాలు, అదృష్టం, జీవితం, వ్యాపార లాభ నష్టాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనుసు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుసు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమైన మనసుతో కళ్ళకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. ధనుసు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు, ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా సహాయం చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత నిర్ణయానికి వస్తారు. ధనుసు రాశి వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. స్వంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వంత విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది. వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ధనుసు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమి చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది. ధనుసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమి చేయలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు. ఆత్మీయుల ప్రతిభ పాఠవాలను సాధించాలని కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించలేరు. వారిని ఏ విధముగా అందలము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. మరియు ధనుసు రాశి వారికి సొంత వర్గము వారితోనే బద్ధవైర్యము ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయన్న వీరి భావన చేతగనితనంగా భావించబడుతుంది. ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు. ధనుసు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్నవారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయపడక వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్టల కోసమే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధనుసు రాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేక అందరినీ సమానంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరము. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకు వదిలివేస్తారు. ధనుసు రాశి వారు ఏ విషయంలో అతిగా కలగజేసుకోరు. వీరి మాటను ధిక్కరించిన వారిని జీవితకాలము శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము, కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. సొంత వాళ్ళ స్థాయిని మరిచి కలహించుకొని నోరు పారేసుకోవడం ఇబ్బందిని కలిగిస్తాయి. ధనుసు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము దూరమవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనుసు రాశి వారు మారక వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. ధనుసు రాశి వారు స్వభావ రీత్యా స్వభావ రాశి. ఏదైనా విషయంపై ఒకసారి వేగంగాను, మరోసారి చాలా నిదానంగాను స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంతోనూ, మరోసారి నిదానంగా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు వీరు. అంతేకాదు, వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ధనుసు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు, ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు. ధనుసు రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు. స్త్రీలైతే చాలా అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తన మనసులో ఏది ఉంచుకోరు, అంతా బయటికి చెప్పేస్తారు. ఈ రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. అందువల్ల వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు. అంతేకాదు, వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారి మనసును గుచ్చుకుంటాయి. అయినా వీరి మనసు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉందని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. ధనుసు రాశి వారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచి అవుతారు. తమ సొంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి మంచి కాలేరు. వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చిదిద్దడంలో విఫలమవుతారు. కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే
మేలు చేస్తుంది. శరీరం మరియు ఆరోగ్యం. ధనుసు రాశికి చెందిన వారు చామన ఛాయగా ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరంటే ఇష్టపడతారు. రంగుకు తగ్గట్టుగానే వీరి స్వరూపం ఉంటుంది. ఈ రాశి వారు అందరినీ కలుపుకుపోతారు. ఆర్థిక స్థితి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతూ ఉండడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. మొదటి నుంచి ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతూ ఉంటారు. తద్వారా లాభాలు బాగానే వస్తాయి. ఆదాయం మరియు అదృష్టం. చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రేమ, సంబంధం. ప్రేమ అంటే వీరికి ఆరో ప్రాణం. ప్రేమ కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. ప్రేమికులను కలపడానికి కృషి చేస్తూ ఉంటారు. బంధువులతో ఆప్యాయంగా ఉంటారు. వ్యాపారం. వ్యాపార రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ అనుకోకుండా ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి లాభాలను తెచ్చిపెడతాయి. దానితో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరిగే ఉండదు. గుణగణాలు. దుందుడుగు స్వభావం కలవారుగా ఉంటారు. అయితే వీరు కుటుంబ సభ్యులతో సర్దుకుపోగలరు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలరు. దాంపత్య జీవితం. వీరి జీవిత భాగస్వాములు నిజంగా అదృష్టవంతులు. వారి ఆశయాలను సఫలీకృతం చేయడానికి వీరు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతూ ఉంటుంది. విద్య. విద్యా విషయాల్లో వీరికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వైద్యం, ఇంజనీరింగ్ విద్యలలో రాణిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశీయానం చేస్తారు. ఉన్నత చదువుల వల్ల వీరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. గృహం మరియు కుటుంబం. ఇల్లు, పిల్లలు, జీవిత భాగస్వామి అన్న వీరికి ఎనలేని అనురాగం. పిల్లలతో ఆటపాటలతో గడపడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. స్నేహితులను, పిల్లలను తమ పిల్లలుగా భావించి వారిని దగ్గరకు తీస్తారు. సహజమైన బలహీనతలు. ధనుసు రాశి వారు ఉద్రేక స్వభావాలుగా ఉండి ఎదుటి వ్యక్తి చెప్తున్న మాటలను పట్టించుకోకపోవడమే పెద్ద బలహీనతతో ఉంటారు. ఈ గుణాన్ని కనుక జయిస్తే వారికి తిరగనేది ఉండదు. వ్యక్తిత్వం. ఉన్నత వ్యక్తిత్వం కలవారే ఉంటారు. జీవితంలో ఎప్పుడు నిజాయితీతో ముందుకు సాగాలన్న ధ్యేయంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వాన్ని చూసి ఇతరులు వేయి నోళ్ళు పొగుడుతారు. స్పష్టమైన వైఖరి కలిగిన ఈ రాశివారు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు తరచి ఆలోచిస్తారు. ఆరోగ్యం. ఆరోగ్య విషయాల్లో వీరు శ్రద్ధ ఉన్నప్పటికీ బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.